బ్యాక్ టు మై ఛానల్ రివ్యూ టాక్స్. నేను మీ దివ్య మీ ముందుకు మళ్ళీ ఒక మంచి వీడియోతో వచ్చానండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే థంబ్నెయిల్ చూడగానే అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఒక అమ్మాయి దగ్గర కంపల్సరీగా ఉండవలసిన వస్తువులు ఏంటి అన్నవి నేను ఇప్పుడు చెప్తానండి. అంటే చాలా ఉంటాయి, అందులో కొన్ని ఇంపార్టెంట్వి నా దగ్గర ఇంపార్టెంట్వి ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటే పార్ట్ 1 పార్ట్ 2 లాగా చూపిస్తాను. ఇప్పుడైతే కొన్ని ఐటమ్స్ చూపిస్తానండి ఇంపార్టెంట్గా ఉండవలసినవి అనమాట. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇదే అండి, వీనస్ది జిల్లెట్ వీనస్ది రేజర్ అనమాట. సూపర్ గుడ్ అనమాట. మనం పార్లర్కి వెళ్ళలేకపోతాం, వెళ్ళలేని వాళ్ళు ఇది వాడితే చాలా అండి, చాలా స్మూత్గా అయిపోతుంది. అంటే రేజర్ పెట్టడం వల్ల హెయిర్ ఇంకా ఎక్కువ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది అని అంటారు, బట్ అలా అయితే ఏం లేదు, నాకైతే లేదు. సో మీరు పార్లర్కి వెళ్ళకుండా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు అన్నప్పుడు ఇది వాడండి. రేజర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ వీనస్ ఏంటి అంటే చాలా సాఫ్ట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. అంటే మనకి మ్యాక్సిమం హెయిర్ అనేది రిమూవ్ చేస్తుంది, చాలా సాఫ్ట్గా ఏంటంటే ఇది ఒక బాక్స్లో 2 ప్యాక్స్లా వస్తాయి అనమాట. రీఫిల్స్ పైన పెట్టుకునే రేజర్స్ ఏవైతే ఉంటుందో అవి మనకి 2 వస్తాయి ఇందులో. సో బాడీ అనేది మీరు ఆల్రెడీ ముందు ఒకసారి కొనేసుకుంటే చాలన్నమాట. తర్వాత అంతా ఈ ప్యాక్స్ కొనుక్కుంటే దాన్ని మనం ఫిక్స్ చేసుకుంటూ పైది ఒకటి చూసారు కదా, ఇది బాడీ అండి, కిందది రేజర్కి ఏదైతే హ్యాండిల్లా ఉంటుందో బాడీ అనమాట. సో అది ఒక్కసారి కొనుక్కుంటే చాలు. ఈ పైవి మాత్రం మీరు మార్చుకుంటూ ఉండాలి. ఇలాంటి ఒక బాక్స్లో 2 వస్తాయి అనమాట. దీని ప్రైస్ వచ్చి 350 రూపీస్ అండి. 350 రూపీస్కి 2 వస్తుంది. అండ్ ఇది చూసారా, ఈ పైన ఒక మనకి జెల్లా కనిపిస్తుంది చూసారా పైన కింద, అదేంటంటే కొంచెం సోప్ బేస్లా ఉంటుంది అనమాట. మనం ఇలాగా హెయిర్ రిమూవ్ చేస్తున్నప్పుడు ఒక ఏంటది ఒక ఫోమ్ లాగా తయారయ్యి అదే కొంచెం సోప్ లిక్విడ్ ఫామ్ లాగా అయిపోతుంది అనమాట. సో ఇలా చేస్తుంటే చాలా స్మూత్ ఫినిషింగ్లో అయిపోతుంది. అండ్ ఇది ఎప్పటి వరకు వాడచ్చు, ఒకటి మీరు ఈ పైన సోప్ కంటెంట్ ఏదైతే ఉందో అది అయిపోయినంత వరకు వాడుకోవచ్చండి. ఇక 1 మంత్ అంటారు, కానీ మీరు ఎన్నిసార్లు చేసుకుంటారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు హెయిర్ రిమూవ్ చేసుకునేటప్పుడు ఈ పైన చూపించిన ఈ లిక్విడ్ బేస్ అనేది అంటే సోప్ ఫామ్లో ఉంటుంది, అది అయిపోయినంత వరకు మీరు ఈ రేజర్ని వాడుకోవచ్చు. అయిపోయిన తర్వాత మీరు ఇంకొక ప్యాక్ అనేది తీసుకోండి. ఒక అమ్మాయికి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో తప్పకుండా తీసుకోండి. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సి చూసారా ఇలా వస్తుందన్నమాట. ఇలాంటివి 2 ప్యాకెట్స్ వస్తాయి ఒక బాక్స్లో. సో ఈ 2 ప్యాకెట్స్ వచ్చి 350 రూపీస్ అండి. చూసారు కదా ఇలా ఉంటుంది. ఈ బాడీ అనేది నేను చూపించట్లేదు. సో ఇదిగో చూసారా కింద ఎలా ఉందో అలా వస్తుంది బాడీ అనేది. దీనిపైన ఇది ఫిక్స్ చేసుకోవడమే అనమాట. సో ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరి దగ్గర లేదు అంటే కింద నేను లింక్ ఇస్తాను, సో తప్పకుండా తీసుకో. నెక్స్ట్ ఉండాల్సినవి కాటన్ ప్యాడ్స్ అండి. ఒక అమ్మాయి దగ్గర ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెయిల్ పాలిష్ రిమూవర్ కానీ, మేకప్ రిమూవర్ కానీ, ఐ మేకప్ కానీ దేనికైనా పనికొస్తుంది ఇది. లేదా మనం ఇంట్లోనే ఏదైనా ఫేషియల్స్ చేసుకుంటున్నామంటే దానికి కూడా పనికొస్తుంది. సో కాటన్ ప్యాడ్స్ అనేవి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి. సో తప్పకుండా ఇవి కూడా తీసుకొని, ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఆ ప్యాకెట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది నాది, ఇన్నే ఉన్నాయి. సో ఇంపార్టెంట్లో ఇది ఒకటి అనమాట. సో దీని లింక్ కూడా నాకు దొరికితే నేను ఇస్తాను. నేనైతే షాప్లో తీసుకున్నానండి, కాకపోతే ఆన్లైన్లో కూడా లింక్స్ ఉంటాయి కాబట్టి నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇది 169 రూపీస్ అండి. ఇందులో 100 నెంబర్ ఆఫ్ కాటన్ ప్యాడ్స్ ఉన్నాయి అనమాట. అంటే 100 కాటన్ ప్యాడ్స్ వచ్చి 169 రూపీస్ పడింది మనకి. సో ఇది ఇంకా తక్కువ కూడా ఉంటాయండి, ఎక్కువ కూడా ఉంటాయి. సో డిపెండ్స్ మనకి ఏది నచ్చుతుంది అన్న దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. కంపల్షన్ ఏం లేదు, అంటే ఎక్కువ రేటుకి తీసుకొని తక్కువ రేటు తీసుకొని ఏం లేదు. కాటన్ ప్యాడ్స్ అన్నీ ఒకేలా ఉంటాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది సెకండ్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చి షాంపూ అండి. నా ఫేవరెట్ షాంపూ అనమాట. అంటే అందరి దగ్గర ఇదే షాంపూ, అందరి దగ్గర షాంపూలు ఉంటాయి, బట్ ఇదే ఉండాలని లేదు. కాకపోతే నాకు ఇష్టమైంది. బట్ ఎవరికైనా నచ్చితే మంచి వాల్యూమ్ అండ్ సిల్కీ ఫినిషింగ్ ఉండాలి మన హెయిర్కి అనిపిస్తే మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇది తీసుకోండి. OGX అండి, OGX థిక్ అండ్ ఫుల్ బయోటిన్ అండ్ కొలాజన్ షాంపూ. ఇందులో అంటే విటమిన్ B7 ఉంది, బయోటిన్ ఉంది, కొలాజన్ ఉంది, వీట్ ప్రోటీన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ షాంపూ ప్రైస్ వచ్చి 750 అనుకుంటండి, నాకు ఇక్కడ కనిపించట్లేదు. 750 ఉంటుంది. 385 ml అనమాట.
నియర్ టు 400 ml ఉన్నది మనకి 750 రూపీస్ పడుతుంది. మోర్ దాన్ ఏ మంత్ వస్తుంది ఇది. సో ఇది సూపర్ షాంపూ అండి. ఎవరికైనా కావాలి వెతుకుతున్నారు, కొంచెం సిల్కీ థిక్ ఫినిష్ కావాలి, అలాంటి హెయిర్ థిక్ అండ్ ఫుల్గా కనిపించేయాలి లాంటి వాళ్ళు వెతుకుతున్నారు షాంపూ కోసం అంటే తప్పకుండా ఇది ట్రై చేయండి. అండ్ OGX షాంపూ అనమాట. ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను కూడా ఇది అమెజాన్లోనే తీసుకున్నాను. సో ఇది ఒక ప్రోడక్ట్ అనమాట. అండ్ కాటన్ ప్యాడ్స్ చూపించాను కదా, మేకప్ రిమూవర్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం మామూలు మేకప్ అనేది ఫేస్ కానీ ఆయిల్ కానీ పెడితే పోతుంది, కానీ మస్కరాస్ ఉంటాయి, ఐలైనర్ కూడా పోతుంది ఈజీగా, కానీ మస్కరాస్ అనేవి ఎంత ట్రై చేసినా పోదు. బట్ ఇది నాకు అసలు సూపర్ లైఫ్ సేవర్ అని చెప్పొచ్చండి. గార్నియర్ది ఇది ఏంటవుతుందంటే, ఒక కాటన్ ప్యాడ్ ఇందాక చూపించాను కదా, దాని మీద కొంచెం ఫ్యూ డ్రాప్స్ వేసుకొని ఇలా కన్ను మీద మీరు ఒక 8 నెంబర్స్ లెక్క పెట్టింది కన్ను మీద పెట్టుకొని జస్ట్ 8 సెకండ్స్ అనమాట. దాని తర్వాత ఇలా డ్రాగ్ చేయండి, మొత్తం స్వీప్ మొత్తం చిన్నది కూడా ఉండకుండా పోతుందన్నమాట. మన ఐ మేకప్ కానీ ఏ స్ట్రాంగ్ మేకప్ కూడా పోతుంది. సో ఇది నాకు చాలా 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 బాగా నచ్చింది. ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ క్లెన్సింగ్ వాటర్ అనమాట ఇది. ఇదేంటంటే వాటర్ ప్రూఫ్ మేకప్ని కూడా రిమూవ్ చేస్తుంది, గార్నియర్ వాళ్ళది. అండ్ ఇది నేను చాలా టైం అయిందండి తీసుకొని. 225 రూపీస్ అండి ఇది. 125 mlది 225 రూపీస్ ఇది. 2022 వరకు అయితే డేట్ ఉన్నది, నేను ఎప్పుడో తీసుకున్నాను. ఫేస్, ఐ, లిప్స్ అన్ని మేకప్ కూడా ఇది రిమూవ్ చేస్తుంది. అంటే మనకి మేకప్ రిమూవ్ చేయడమే చాలా కష్టం అనమాట. అంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి పార్టీస్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత చాలా నీరసంగా ఉంటుంది, అస్సలు మేకప్ రిమూవ్ చేయడానికి కూడా మనకి బద్ధకం వస్తుంది. అలాంటప్పుడు ఇది సూపర్ సేవర్ అనమాట. తీసుకోండి, ఫ్యూ డ్రాప్స్ వేయండి, జస్ట్ రిమూవ్. సో చాలా ఈజీ అనమాట. సో ఇది కంపల్సరీ ఉండాల్సిన ప్రోడక్ట్ అండి. నన్ను ఎవరికైనా నచ్చితే కావాలి అనుకుంటే తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి నెయిల్ పాలిష్ రిమూవర్. ప్రతి అమ్మాయి దగ్గర ఉండవలసిన బేసిక్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నెయిల్ చాలా ఇంపార్టెంట్. అండ్ కాటన్ ప్యాడ్స్ ఉన్నాయి చూసారా, దీనికి కూడా పనికొస్తుంది. సో కాటన్ ప్యాడ్స్ ఇంకా ఇంపార్టెంట్, అవి తీసేసుకోండి. అండ్ ఇదైతే ఇన్సైట్ వాళ్ళది. అండ్ ఇది నాకు తక్కువకే వచ్చిందండి. నేను ఆన్లైన్లో తీసుకోలేదు, బయట తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది. ఇన్సైట్ ప్రోడక్ట్స్ చీప్ అండ్ మరి టూ బెస్ట్ అని చెప్పను, కానీ చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు ఇన్సైట్ వాళ్ళది. సో నెయిల్ పాలిష్ కూడా ఉండవలసిన ప్రోడక్ట్ అనమాట అమ్మాయిల దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చి ఫేస్ మాస్క్. చాలా ఇంపార్టెంట్ అండి. పొల్యూషన్ కానీ, డర్ట్కి కానీ, డల్నెస్ని కానీ తగ్గించడానికి, నీరసంగా పిగ్మెంటెడ్గా చాలా గ్లో తగ్గిపోయినట్టు కనిపిస్తుంది అన్నప్పుడు జస్ట్ ఇలాగ ఒక్కసారి చింపండి, మొత్తం లిక్విడ్ అంతా అప్లై చేసి ఫేస్ మాస్క్ ఇలా పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మంచిగా మసాజ్ చేసుకొని పడుకొని పోండి. పొద్దున్న కల్లా మీరు మంచి గ్లోతో పాటు షైనింగ్ లుక్ అనేది వచ్చేస్తుంది. సో ఫేస్ మాస్క్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే, అమెజాన్లో ఆఫర్స్ నడుస్తాయండి. ఆఫర్స్ నడిచినప్పుడు ఒక 6 to 7 ఫేస్ మాస్క్లు తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకోండి, అలా యూజ్ చేసేయచ్చు. ఎందుకంటే ఒకటి 99 రూపీస్ ఉంటుందన్నమాట. అదే ఆఫర్లో కొన్నామంటే మనకి ఒకటి 30 రూపీస్ 40 రూపీస్కి వచ్చేస్తుంది. సో ఒక 6-7 కొనుక్కొని పెట్టేసుకుంటే మన పని అయిపోతుంది. అండ్ ఆఫర్ కూడా ఉంటుంది. సో ఇదైతే మెరాబెల్లే అండి. ఇది ఆల్రెడీ నేను ఒకసారి రివ్యూ చేశాను దీని మీద. చార్కోల్ అండ్ గోల్డ్ మాస్క్ అనమాట. సో దాని మీద రివ్యూ చేశాను. చాలా బాగుంది అది. అంటే మంచిగా బ్రైడల్ మేకప్స్ వేసుకునేటప్పుడు, మంచిగా ఫేషియల్ చేసుకోవడానికి టైం లేదు అన్నప్పుడు మంచిగా అదొక మాస్క్ పెట్టుకోవాలి, మంచి గ్లో వస్తుంది. సో అలాంటిది కుకుంబర్స్ కూడా నేను తెప్పించాను. అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇందులో, అదే కాదు. అండ్ చార్కోల్ ప్లస్ గోల్డ్ ఉంది, చార్కోల్ ప్లస్ పర్ల్ ఉంది. సో అలాగే డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. అది కొంచెం 199 రూపీస్ అనుకుంటండి. అది కూడా ఆఫర్లో నడుస్తాయి, మీరు అలా చూస్తూ ఉండండి. సో ఇది కూడా ఒక అమ్మాయి దగ్గర ఉండవలసిన ప్రోడక్ట్ అనమాట. సో దీని లింక్ కూడా నేను కింద ఇస్తాను. సో ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి లిప్స్టిక్స్ అండి. లిప్స్టిక్స్ అనేవి ఎన్నున్నా సరిపోవు అనమాట. ఎన్నున్నా ఇంకొకటి ఉంటే బాగుంది కదా అనిపిస్తుంది, నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎన్నున్నా ఇంకోటి దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓహో ఈ షేడ్ దగ్గర లేదు కదా, ఓహో ఇది ఉంటే బాగుంది కదా, సేమ్ అదే ఉన్నా సరే అది తీసుకుంటాను నేను. సో అలా అవుతుంది. కాకపోతే ఒక అమ్మాయి దగ్గర ఒక
డార్క్ లిప్స్టిక్, అలాగే ఒక న్యూడ్ లిప్స్టిక్ ఉండాలి, ఒక లైట్ కలర్, అలాగే డార్క్ కలర్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే లిప్స్టిక్ వాడే వాళ్ళకి, వాడని వాళ్ళకి, ఇష్టం లేదు అన్న వాళ్ళకి నేను ఫోర్స్ చేయట్లేదు. అంటే ఇష్టం లేదు వాళ్ళు కూడా వాడాలి వాడాలి కాదు, ఇష్టం లేని వాళ్ళు అప్ టు యూ. మీకు నచ్చినట్టు మీరు ఉంటారు కాబట్టి, మనకి నచ్చినట్టు మనం ఉంటాం కాబట్టి ఇట్స్ ఓకే. బట్ ఇష్టపడే వాళ్ళకి చెప్తున్నాను. సో ఒకటి డార్క్ పెట్టుకోండి, ఒకటి లైట్ పెట్టుకోండి. మీరు ఎక్కడికైనా జస్ట్ చిన్ని పార్టీస్, అంత హడావిడిగా కనిపించవట్లేదు, జస్ట్ చిన్ని పార్టీస్కి వెళ్తున్నాం అన్నప్పుడు జస్ట్ ఒక న్యూడ్ కలర్ అనమాట, ఇది తీసేసుకోండి. ఇలాంటివి తీసుకోండి. ఇది ఫేసెస్ బ్రాండ్ అనమాట. ఇది షేడ్ వచ్చి హెజల్నట్ 113. బ్యూటిఫుల్ న్యూడ్ కలర్ అండి ఇదైతే బ్యూటిఫుల్ న్యూడ్ కలర్ అనమాట. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్. మన లిప్ కలర్ లాగే కొంచెం షైన్ వస్తుంది, లిప్ కలర్ లాగే కనిపిస్తుంది, కాకపోతే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఒక డార్క్ కలర్ లిప్స్టిక్ అనేది కంపల్సరీ మన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఏదైనా సూపర్ ఫంక్షన్స్, మనం అట్రాక్టివ్గా కనిపించాలి, మనమే బాగా కనిపించాలి, బ్రైట్గా కనిపించాలి అన్నప్పుడు డార్క్ కలర్స్, నాకు డార్క్ కలర్స్ చాలా ఇష్టం. నా దగ్గర మ్యాక్సిమం డార్క్ కలర్స్ ఉంటాయి. న్యూడ్ కలర్స్ అనేవి 2 or 3 ఉంటాయి, మిగిలినవన్నీ డార్కే ఉంటుంది. సో అందులో ఇదొక నా ఫేవరెట్ కలర్ అనమాట. పింకిష్ రెడ్ వచ్చింది ఇది, చూస్తున్నారు కదా ఈ కలర్. అండ్ ఇప్పుడు పెట్టుకున్నది కూడా ఈ కలర్, కాకపోతే కొంచెం లైట్గా పెట్టుకున్నాను. సో ఇది ఒక కలర్ అనమాట, అందరి దగ్గర ఉండవలసిన. ఈ కలర్ అని కాదు, సమ్ డార్క్ కలర్. ఇది MR19 అండి, దీని కోడ్ వచ్చి ఇది లాక్మీ 925. లాక్మీ 925లో MR19. సో దిస్ ఇంకొకటి మెయిన్గా ఉండవలసిన ప్రోడక్ట్ అండి. నేను ఇప్పుడు చూపించేది అయితే ఒక అమ్మాయి దగ్గర మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అండ్ దీని మీద ఒక వీడియో కూడా చేశాను నేను. అది ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. సో సెరోనా వాళ్ళది మెన్స్ట్రల్ కప్ అండి. ది మోస్ట్ ఇంపార్టెంట్గా ఉండవలసిన, అమ్మాయి దగ్గర ఉండవలసిన వస్తువు అని చెప్పచ్చు. చాలా చాలా మంచి ప్రోడక్ట్ అండి. మీకు లీకేజ్ అవ్వదు, మీరు వాటర్లో కూడా వెళ్ళొచ్చు, ఎలాగైనా మీరు ఉండొచ్చు. సో లీకేజ్ ఒక్కసారి అలవాటు అయిపోయిందంటే మీరు అసలు ప్యాడ్స్ జోలకే వెళ్ళరు అనమాట. నైట్ టైం కూడా చాలా 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 కంఫర్ట్ ఇది. అండ్ సూపర్, అంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అండి. సో ఇది వచ్చి ప్రైస్ 340 రూపీస్ ఆర్ 349 రూపీస్కి నేను తీసుకున్నాను. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వీడియో ఒక్కసారి చూడండి, అంటే ఎలా వాడాలి, ఎలా వాడితే మంచిది. కొన్ని మిత్స్ ఉంటాయి కదండి, అంటే జనాలకి ఇది మంచిది కాదేమో, ఇది వాడితే అంత హెల్త్ ఇష్యూస్ వస్తాయా, లేకపోతే ఇంకేమైనా లీకేజ్ ప్రాబ్లం, అన్నిటి కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. సో ఎవరైనా చూడలేదు అంటే తప్పకుండా వెళ్ళి చూడండి. వాడని వాళ్ళు తప్పకుండా వాడండి. ప్యాడ్స్ అనేవి చాలా 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 ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాదు. సో ఇదొక్కటి తీసుకుంటే మీరు 349 రూపీస్కి 10 years వరకు మీరు దీన్ని వాడొచ్చండి. ఒకే కప్ని జస్ట్ స్టెరిలైజ్ చేసుకొని వాడాలి, మళ్ళీ స్టెరిలైజ్ చేయాలి. సో దిస్ ఈస్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఒక అమ్మాయి దగ్గర తప్పకుండా ఉండవలసిన ప్రోడక్ట్ అని చెప్తాను నేను. సో తప్పకుండా తీసుకోండి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలి కాదు, తప్పకుండా తీసుకోండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి వాచెస్ అండి. నాకు వాచెస్ అంటే చాలా చాలా ఇష్టం. నా దగ్గర ఒక 9 వాచెస్ ఉండుంటాయి. అండ్ అన్నిటికన్నా ఎక్కువ 9 ఉన్నా సరే ఎక్కువ పెట్టుకునేది ఇదే అనమాట, బ్లాక్ వాచ్. ఇది ఏంటంటే డ్రెస్ మీదకి, శారీ మీదకి, జీన్స్ మీదకి, అన్నిటి మీదకి సెట్ అయిపోయే వాచ్ ఇది. DW వాచ్ అండి, DW బ్రాండ్ది. బట్ నా ఫేవరెట్ వాచ్ అనమాట ఇది. అండ్ దిస్ వన్ అనమాట, అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అయ్యేలాంటి వాచ్ ఒకటి ఉండాలి అని చెప్పబోతున్నాను. అంటే ఇదే ఉండాలని లేదు, ఒక అమ్మాయికి తన కంఫర్ట్ బట్టి, ఈ డ్రెస్ మీదకి ఇదైతే అన్నిటి మీదకి సెట్ అయిపోతుంది, అలాంటి వాచ్ ఒకటి ఉండాలి అనమాట. నెక్స్ట్ ఒక ట్రెండీ వాచ్ లాంటిది ఒకటి, ఇది చెంబక్ బ్రాండ్ అనమాట. అలాగా ఫాస్ట్ ట్రాక్ ఉంది, టైమెక్స్ ఉంది, అలాగా బ్రాండ్స్ ఉన్నా సరే నేను ఎక్కువ పెట్టుకునేది ఇది అనమాట. ఈ వాచ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఫౌండేషన్. కొంతమంది వాడరు, నేను ఎక్కువ వాడనండి ఫౌండేషన్ అనేది. బీబీ క్రీమ్ వాడతాను, ఫౌండేషన్ వాడను, ఎక్కువ వాడను. ఏదో పెద్ద ఫంక్షన్ అయితే కానీ ఫౌండేషన్ వాడను. బట్
కాంపాక్ట్ అనేది నా ఫ్రెండ్ అనమాట. కాంపాక్ట్ అనేది మస్ట్ అండి. కాంపాక్ట్ నేను చాలా యూజ్ చేస్తాను. ఇది మెబెలిన్ ఫిట్ మీ కాంపాక్ట్ అది. అంటే ఇదే తీసుకోవాలి అని నేను చెప్పట్లేదు. మీకు నచ్చింది లాక్మీ తీసుకోండి, మెబెలిన్ తీసుకోండి, ఫేసెస్ తీసుకోండి. అలా ఏ బ్రాండ్ మీకు పడుతుంది అంటే ఆ బ్రాండ్లో కాంపాక్ట్ తీసుకోండి. నాదైతే 235 షేడ్ అండి. 222 కూడా వస్తుంది, 235 కూడా వస్తుంది. అండ్ కలర్ అయితే ఇలా ఉంటుంది. సో దీంట్లో మనకి ఒక స్పాంజ్ ఇస్తాడు అనమాట. సో దీంతోనే రాయాలని ఏం లేదు. మీ దగ్గర బ్రష్ ఉంది అంటే బ్రష్తో కూడా మీరు వాడుకోవచ్చు. కాకపోతే కాంపాక్ట్ అనేది మేకప్ వాడని వాళ్ళు కూడా ఒక కాంపాక్ట్ పెట్టుకోండి. ఎప్పుడైనా పెద్ద ఫంక్షన్స్ అయినప్పుడు వాడాలనిపించవచ్చు మీకే. సో కాంపాక్ట్ అనేది కంపల్సరీ అని చెప్పను, బట్ ఉంటే బెటర్. సో ఇది ఒకటి. అండ్ మేకప్ స్పంజ్ అండి. ఇది బ్లెండర్ అనమాట. ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. నాకు బ్రష్ కన్నా ఇది కొంచెం చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట బ్రష్ కన్నా. ఇది ఏంటంటే నేను బీబీ క్రీమ్స్ కానీ ఫౌండేషన్స్ కానీ వాడతాను. సో ఫౌండేషన్స్ ఎప్పుడో కాబట్టి బీబీ క్రీమ్స్ అయితే చాలా మంచిగా ఇలా బ్లెండ్ అయిపోతుంది. సో ఇది సూపర్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో ఎవరైనా ఫౌండేషన్స్ వాడేవాళ్ళు కానీ, బీబీ క్రీమ్ వాడేవాళ్ళు కానీ, అండ్ పౌడర్ కూడా దీంతో రాసుకోవచ్చు. సో ఇలాంటిది ఒకటి పెట్టుకోండి ఇంట్లో. చాలా మంచిగా యూజ్ అవుతుంది, ఎప్పటికైనా యూజ్ అవుతుంది నేను చెప్తున్నాను కదా. చాలా అంటే ఇందులో చాలా వెరైటీస్ అండ్ బ్రాండ్స్ అండ్ కాస్ట్లీవి కూడా ఉన్నాయండి. నేనైతే ఇది 120 or 170 రూపీస్కి తీసుకున్నాను. సో చాలా బాగా పనిచేస్తుంది, దానిపైన అది చేసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చి ఫేస్ వాష్. తప్పకుండా ఒక హ్యాండ్ బ్యాగ్లో ఒకటి అలా పడేసుకోండి. మీకు ఎప్పుడైనా అవసరం పడుతుంది కూడా. మీరు ఇలా బయటికి లేరు, ఫుల్ టైర్డ్ అయిపోయారు, నీరసం అయిపోతున్నారు, కొంచెం ఫ్రెష్గా అవ్వాలి అన్నప్పుడు ఒక ఫేస్ వాష్ పెట్టుకోండి. జస్ట్ అలా ఫేస్ వాష్ చేసుకోండి, సూపర్ డూపర్ ఫ్రెష్ అయిపోతారు. సో ఇది అనేది కంపల్సరీ అండి. ఇది ఏంటంటే పామ్ది గ్రీన్ టీ ఫేస్ వాష్ అనమాట. పోర్ క్లెన్జింగ్ ఫేస్ వాష్. ఇది అయితే 75 ml అండి. 75 mlది ఎంతకు వచ్చింది నాకు ఇదైతే ప్రైస్ గుర్తులేదు. ఇది నైకాలో తీసుకున్నాను ఏదో సేల్ జరుగుతున్నప్పుడు. సో దీని ప్రైస్ అయితే నాకు గుర్తులేదు. లింక్ కనిపిస్తే మాత్రం నేను కింద పెడతాను. 100% వేగన్ అంటే యానిమల్ ప్రొడక్ట్స్ ఏమీ యూజ్ చేయకుండా చేశారు అని చెప్పడం కోసం అనమాట. సో ఇది సూపర్ ఫ్రెష్గా ఉంటుందండి. గ్రీన్ టీ ఇది కదా, చాలా బాగుంటుంది, మంచి రిఫ్రెష్మెంట్ వస్తుంది. సో ఇదే తీసుకో అని చెప్పట్లేదు. ఒక చిన్న బాటిల్ అయినా సరే ఒక ఫేస్ వాష్ది అలా బ్యాగ్లో పడేసుకోండి. సో చాలా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి పర్ఫ్యూమ్స్ అండి. విక్టోరియా సీక్రెట్ది ఇదైతే. సో మీకు ఏ పర్ఫ్యూమ్ ఉండాలి, మీకు ఏది నచ్చుతుంది అంటే అదొక చిన్న బాటిల్ అయితే పెట్టుకోండి మీ దగ్గర, ఎప్పుడైనా పని చేయొచ్చు. సో ఇది పర్ఫ్యూమ్ అనమాట. డియోడ్రెంట్స్ నేను ఎక్కువ వాడను. సో ఎందుకంటే నాకు డియోడ్రెంట్స్ వాడటం వల్ల ముందు అండర్ ఆర్మ్స్ దగ్గర పిగ్మెంటేషన్ అనేది అయ్యిందండి చాలా వరకు. సో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది కదా డియోడ్రెంట్స్లో, కానీ దీంట్లో కూడా ఉంటుంది. కాకపోతే ఇవి బట్టల మీద కాబట్టి మన మీద ఎఫెక్ట్ పడదు. వేరాజ్ ఈ డియోడ్రెంట్స్ ఏంటి అంటే మనం డైరెక్ట్గా బాడీకి అప్లై చేస్తాం కాబట్టి పిగ్మెంటేషన్ ప్రాబ్లం అయితే అయ్యింది నాకు. సో డియోడ్రెంట్స్ అనేవి తక్కువ వెతుకుతున్నాను. అంటే నాన్ ఆల్కహాలిక్ ఏదైనా డియోడ్రెంట్ దొరుకుతుంది అంటే నేను మీకు చెప్తాను, చూపిస్తాను ఏది బాగుంది అని చెప్పి. నేను వాడిన తర్వాత బెటర్గా ఉంది అంటే చూపిస్తాను. అండ్ పర్ఫ్యూమ్స్ అయితే ఒకటి పెట్టుకోండి. విక్టోరియా సీక్రెట్వి నా దగ్గర 2 ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. సో ఇదొకటి, ఇంకొకటి ఉంది. సో పర్ఫ్యూమ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఒక బాటిల్ అయితే తెచ్చుకొని పెట్టుకుందాం. అండ్ ఇంకొక మంచిది ఒకటి చూపిస్తానండి. అంటే ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో నాకు తెలియదు, బట్ నాకైతే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు నడుము నొప్పి అయితే చాలా సివియర్గా వస్తుంది అనమాట. ఈ చిన్నోడు ఉన్నాడు కదా, చిన్నోడు పడుకునేటప్పుడు మామూలుగా పడుకోడు, మీద వేసుకొని ఊపాలి, ఊపితేనే పడుకుంటాడు. అంటే నేను కూడా ఊగాలన్నమాట వాడితో పాటు. సో ఆయన బొజ్జోబెడుతూ ఇలా బొజ్జోబెట్టాలి. సో అప్పటికి నాకు నడుము నొప్పి అయితే సివియర్గా వస్తుందండి. నడుము నొప్పి. హాట్ ప్యాక్ అండి, ఒక హాట్ ప్యాక్ అనేది ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోండి. చాలా 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 రిలీఫ్ వస్తుంది తెలుసా. జస్ట్ ఇది ఏం లేదు, చూసారా,
ఇలా తిప్పాలి. ఇక్కడ ఒక మనకి ప్లగ్ ఇస్తారనమాట. అది ఇలా ఫిట్ చేసి మనం ఇన్సర్ట్ చేసి స్విచ్ ఆన్ చేసి వితిన్ 5 మినిట్స్లో మీకు సూపర్ హాట్ అయిపోతుంది. జస్ట్ ఆపేసుకోండి. అండ్ మీకు ఎక్కడ పెయిన్ అనిపిస్తుందో మజిల్ క్రాంప్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఈ హాట్ ప్యాక్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ అలాగే కోల్డ్ ప్యాక్ కూడా ఉండాలి మన ఇంట్లో. సో దాంతోపాటు హాట్ ప్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ నడుము నొప్పికి చాలా 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 బాగా పనిచేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ నేను రిలేట్ చేసుకోగలను. అంటే ఒక మదర్కి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎవ్రీ మదర్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి కాళ్ళు నొప్పులు కానీ నడుము నొప్పి కానీ మెడ నొప్పి ఎక్కువ వస్తుంది. మెడ నొప్పులు కానీ చాలా మంచి రిలీఫ్. అప్పటికప్పుడు రిలీఫ్ అయ్యి అంటే ఇప్పటికీ తగ్గిపోతుంది కాదు ఇది. కాకపోతే అప్పటికప్పుడు రిలీఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇది ఒకటి తప్పకుండా తీసుకోండి. ఇంట్లో అలాగా తీసుకొని అలా ఉంచండి, ఎప్పటికైనా పనిచేస్తుంది. సో దిస్ ప్రోడక్ట్ లాస్ట్ ప్రోడక్ట్ ఇది అనమాట. సో దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి. చూసారు కదండి, నాకు ఇంపార్టెంట్ అనిపించినవి కొన్ని ఐటమ్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను అవి అంటే ఇంకెప్పుడైనా ఒక పార్ట్ చేసినప్పుడు నేను ఆ వీడియోలో అన్నీ చూపిస్తాను. అంటే మిగిలినవి చూపిస్తాను. సో ఇవన్నీ మీ అందరికీ యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను నేను. సో తప్పకుండా ఇందులో మీకు ఏమైనా అవసరం అనిపిస్తే తప్పకుండా తీసుకోండి. అండ్ వీటి వల్ల హామ్ ఏం లేదు కదండి, మనకి యూజ్ అవ్వేవే కాబట్టి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా తీసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దెన్ టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.